హలో సబ్స్క్రైబర్స్, మీకోసం ఒక సరికొత్త వంటకంతో వచ్చానండి. ఇదేంటో సరికొత్త అనే కన్నా అందరికీ తెలిసిందే. సో ఫస్ట్ అయితే కోకోనట్స్ తీసుకోవాలి. కోకోనట్స్ తీసుకున్న వాటిని అలా మిక్సీలో జార్లో వేసుకోవాలి. నేనైతే బియ్యం పిండి వేసుకున్నానండి. ఇది నేను నానబెట్టి 1 కేజీ బియ్యం పిండిని అయితే తీసుకొని పౌడర్ పిండి మరి దగ్గరికి వెళ్ళి చేయించుకున్నాను. సో ఫైనల్లీ నేను చూపించే ఐటమ్ ఏంటో మీకు తెలిసిపోయింది అనుకుంటాను. ఇంకేం కాదండి, మన ట్రెడిషనల్ గులాబీ పువ్వులండి. చాలా బాగుంటాయి. గుత్తి గులాబీ పువ్వులు అంటారు వీటిని. ఇవి మీకు దొరుకుతాయి మార్కెట్లో. వీటిని బాట్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే బియ్యం పిండిని తీసుకొని బాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. పౌడర్లా ఉండాలి. బియ్యం ఏంటంటే నానబెట్టిన బియ్యాన్ని తీసుకోవాలండి. సో ఇక్కడైతే నేను ఇలాచీ పౌడర్ తీసుకున్నాను ఫ్లేవర్ పర్పస్కి. అలాగే గసగసాలు కూడా తీసుకున్నానండి. ఇవన్నీ ఏంటంటే మీకు కావాల్సిన టేస్ట్కి సరిపడినంత. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నానండి. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే దాన్ని మనం బాగా మ్యాషప్ చేసేసుకుంటాము. సో మ్యాషప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ముందుగా ఆడించి పెట్టుకున్న షుగర్ కూడా ఇక్కడే మనకి ఎంత కావాలో అంత, అంటే బేస్డ్ ఆన్ టేస్ట్ బట్టి మీరు దీన్ని మిక్సప్ చేసుకోవాలి. సో ఫైనల్గా నేను ఇందాక మీకు స్టార్టింగ్ వీడియోలో చూపించాను కదండి, కొబ్బరి పాలు తీస్తున్నాను. సో దీనికైతే హాట్ వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుందండి. హాట్ వాటర్లో మనం మిక్స్ చేసిన కోకోనట్ అంతటిని వేసేసి దాని నుంచి మనం కోకోనట్ మిల్క్ని అయితే స్పేర్ చేస్తామండి. సో మీకు ఏ విధంగా వస్తుంది కోకోనట్ మిల్క్. సో కోకోనట్ మిల్క్ అనేది హెల్దీ కాబట్టి, అంటే ఇవి నార్మల్గా మైదా పిండితో కూడా చేయొచ్చు, బట్ అంత హెల్దీ అయితే కాదు. అండ్ టేస్ట్ కూడా ఈ విధంగా చేసుకుంటేనే మీకు చాలా బాగుంటుంది. సో మీకు ఏంటంటే మనకు కావాల్సినంత క్వాంటిటీ, అంటే రిక్వైర్డ్ ఆ టెక్స్చర్ వచ్చే వరకు మనకి ఎంత కోకోనట్ మిల్క్ కావాలో అంత కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనమైతే ఆ పిండిని ఉండలు లేకుండా సాఫ్ట్గా మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ టెక్స్చర్లో మీరు దీన్ని కలుపుకోవాలండి. సో చూసారు కదా, చాలా ఎక్కువసేపు మీరు దాన్ని చేస్తూ ఉంటే బాగుంటుంది. సో ఫైనల్గా అయితే మనకి ఇలా వస్తుంది, లైక్ దోశ బ్యాటర్ టెక్స్చర్ అయితే వస్తుంది. ఈ దోశ బ్యాటర్స్ టెక్స్చర్ వచ్చినప్పుడు కొంచెం బాగా పిండిని ఏంటంటే ఎక్కువసేపు కలపటం వల్ల ఏమవుతుందంటే లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా లేకపోతే ఏమైనా చిన్న చిన్న పిండి బబుల్స్ ఉన్నా కానీ అవి పోతాయి అన్నమాట. సో మనకైతే ఈ క్వాంటిటీ చూసారు కదా, ఇలా పెట్టిన వెంటనే మనకి ఈ క్వాంటిటీలో ఉండాలి. ఫైనల్గా ఇది చాలా చాలా టఫ్ జాబ్ అండి. తినటం చాలా ఈజీ, బట్ జాబ్ అయితే వెరీ టఫెస్ట్ జాబ్. నాకైతే 3.5 hours పట్టిందండి. సో మనం ఈ కలర్ ఉంటున్నప్పుడే మీరు తీసేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉంచేస్తే డార్క్ కలర్ వచ్చేస్తుంది, బాగోదు. ఫైనల్గా అయితే గుత్తి గులాబీ పూలు రెడీ. సో ఇలాంటి గులాబీ పూలు మీరు కూడా ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్లోని మీకు ఏవేవి రిక్వైర్మెంట్స్ ఉంటాయో అండ్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెసేజ్ చేస్తాను. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.